హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు జేఎల్ ఫిల్మ్ ఇండియాకి స్వాగతం. ఈ రోజు మూవీ టాపిక్ ఏంటంటే అప్ జైసా కోయ్ అనే మూవీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీలో ఆర్ మాధవన్ నటించడం జరిగింది. ఈ మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా చూడవచ్చు. ఈ మూవీలో మన ఆ హీరో 40 ఏళ్ల పెళ్లి కాని వయసు గల వ్యక్తిగా ఈ సినిమాలో చేయడం జరిగింది. మన హీరోకి ఫాతిమా ఖాన్ హీరోయిన్ గా చేయడం జరిగింది. ఈ మూవీలో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే గొడవలు ఎలా ఉంటాయి, అసలు ప్రేమించిన వ్యక్తులు విడిపోవడానికి కారణాలు ఏంటి, కలవడానికి కారణాలు ఏంటి అనేది ఈ సినిమాలో మంచి ఎమోషనల్ సీన్ తో చూపించడం జరిగింది. డైరెక్టర్ ఈ సినిమాని స్క్రీన్ పై అందించిన విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్క వ్యక్తి తన ఏజ్ లో తన ఫీలింగ్ ఎలా ఉంటాయో, ఒక వ్యక్తిని అంటే ఒక లేడీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ లేడీతో ఎలా ఉండాలి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో 40 ఏళ్ల వయసు గల వ్యక్తి, పెళ్లి కాని వయసు గల వ్యక్తిగా మన ఆర్ మాధవన్ యాక్టింగ్ మాత్రం అదిరిపోతుంది. ఆర్ మాధవన్ లైఫ్ లోకి హీరోయిన్ ఫాతిమా ఖాన్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి తన లైఫ్ లో ఎలాంటి ట్విస్ట్ అనేది జరగాయో ఈ సినిమాలో చూపించడం చాలా సెటిల్డ్ గా మన ఆర్ మాధవన్ మంచి యాక్టింగ్ కనబరిచాడు. ఆర్ మాధవన్ తో పాటు హీరోయిన్ ఫాతిమా ఖాన్ కూడా మంచి సెటిల్డ్ యాక్టింగ్ చేయడం జరిగింది. చాలా బాగా యాక్టింగ్ చేయడం. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ నుంచి వచ్చే ట్విస్టులు మంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తాయి. ఈ సినిమాలో ఇద్దరు లవ్ చేసిన వ్యక్తులు విడిపోవడానికి కారణాలు ఏంటి, కలిసిపోవడానికి కారణాలు ఏంటి అనేది ఈ సినిమాలో మంచి ఎమోషనల్ టచ్ ఇవ్వడం జరిగింది. మంచి ఫీల్ గుడ్ మూవీలా కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత వరకు ఈ స్క్రిప్ట్ అనేది సాదా సీదాగా ఉన్నా కానీ స్క్రీన్ పై అందించిన విధానం, అక్కడ చూపిస్తున్న సీన్స్ మాత్రం ఫీల్ గుడ్ ఎమోషన్లు కలిగించేలాగా ఉంటాయి. మీరు ఈ సినిమాని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారా, నా చిన్న ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.